చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులేడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే? నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ATS లో ఉన్నవాడివి. విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా? ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. సార్, జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. అశోక్, నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. అది ఏ రోజు వచ్చినా సరే. సారీ, అపార్థం చేసుకున్నాను. నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టాను. సారీ మ్యాన్, సారీ చీఫ్. నేను చీఫ్ అని పిలవచ్చుగా. నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి, సార్, అశోక్ అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారు. నిన్ను వదిలేస్తాను. సార్, నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవ్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు?
రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్. వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరి అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి ఓ సరే సరే, మర్చిపోకండి చెప్పండి. మహాదేవరాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్. ఎవరి అకౌంట్ లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. Shit. అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంట్లోంచి హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? కమాన్ బేబీ, షో, కమాన్ షో. ఎస్ చీఫ్, మొత్తం డబ్బులు ఇదిగో ఒక అకౌంట్ లోకి మార్చేశారు. అండ్ ఆ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరుంది? ఓ, ఇట్స్ అ బేబ్, దీక్ష. దీక్షారాణి మహాదేవరాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవరాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని? దీక్షనా? డబ్బుండ్రా. ఓ ఐఎమ్ సారీ, అది చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి. అది ఇక్కడి నుంచి కుదరదు. మహాదేవరాణి ఇంత నీచానికి దిగజారుతాడని నేనేమాత్రం ఊహించలేదు. ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు. దురానిని సేఫ్ గా తీసుకెళ్లి బార్డర్లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు. అందుకే రమ్య అక్కడికి వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఆ టైంలోనే మొత్తం అమౌంట్ మనం కొట్టేయాలి. చీఫ్, దీక్షది హైలీ సెక్యూర్డ్ అకౌంట్. తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఓపెన్ చేసినా 1,00,000 కాంప్లికేషన్లు, ఫైర్ వాల్ సెట్టింగ్స్, ప్రోగ్రామ్స్ అని గడబిడలు చాలా ఉన్నాయి. అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను ఉండి తీరాలి. తెలుసు. ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్. ఉదయం 11 గంటలకి దీక్ష వస్తుంది. నువ్వు కరెక్ట్ గా 10:30కి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి. అదెలా వీలవుతుంది? ఈ బ్యాంక్ లో మొత్తం 572 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. అందరూ ఎంటర్ అవడానికి సెక్యూర్డ్ యాక్సెస్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. బ్యాంక్ సర్వీస్ ఇంజనీర్ గా నేను ఒక ఐడి కార్డ్ రెడీ చేసుకుంటాను. అది ఫేక్ అని కనిపెడితే అయిపోతాం. హే, నో వరీస్. నేను ఎలా ఇరుక్కుంటాను? బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లోకి ఎవరు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు. సో ఆ రోజు నాకు మెయింటెనెన్స్ కాల్ ఉన్నట్టు నేను ఎంటర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, సర్వర్ రూమ్ మెయింటెనెన్స్. You can go now. థ్యాంక్ యూ. పదకొండు గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే. మాయా, నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాం. అర్జున్, యా నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం అక్కడి నుంచి బయలుదేరిపోవాలి. చీఫ్ చీఫ్ బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? తన అకౌంట్ మినిమం 10 నిమిషాలైనా ఓపెన్ గా ఉంటేనే మినిస్టర్ డబ్బంతా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుంది. అంత డబ్బు ఉంది. 10 నిమిషాలు. కానీ చీఫ్, ఆ బ్యాంక్ మేనేజర్ ఆ అకౌంట్ అంతసేపు ఓపెన్ చేసి ఉంచాడు. అర్జున్, బ్యాంక్ మేనేజర్ లాగా నేను ఆ రూమ్ లో ఉంటే ఫెంటాస్టిక్ చీఫ్, సూపర్. మా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు మెనీ థ్యాంక్స్. మై ప్లెజర్. హౌస్ మై తెలుగు. వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. హౌ సేఫ్ ఇస్ యువర్ బ్యాంక్? వరల్డ్ లోనే సేఫెస్ట్ మా బ్యాంక్. ఆర్ ఆల్ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ని మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాం. ఆ జేమ్స్ బాండ్ తలుచుకున్నా ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు. మా కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్.
ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఫింగర్ ప్రింట్ ఆథరైజ్డ్. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా చివరికి నిశానియేగా. Beg your pardon? థంబ్ ఇంప్రెషన్ వెరీ ఇంప్రెసివ్. Anyway, we'll be privileged to have you as a customer, sir. Pleasure's mine. అద్దరు కొట్టేశారు చీఫ్. సి ఐ టోల్డ్ యు నో. అశోక్ రమ్య దీక్షతో డెఫినెట్ గా వస్తుంది, మనం దొరికిపోతాం. యా యూర్ రైట్ చీఫ్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. తెలుసు మాయా, రమ్య అక్కడికి రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం, రమ్యని డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అవ్వకు, ప్లాన్ అంతా పాడైపోతుంది. కరెక్ట్. మాయా మాయా ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయకు. ప్లాన్ బానే ఉంది, అంతా సక్రమంగా జరగాలి. చీఫ్ ఇక్కడ పరిస్థితులు వేరు, దొరికిపోయాము కత్తికోకుండా కోసేస్తారు. कौन हो तुम? एक लफ्ज भी निकलेगा तो उड़ा दूंगी. అర్జున్, మేనేజర్ ప్లేస్ లోకి వచ్చేసాను. చీఫ్ నేను సర్వర్ రూమ్ లో ఎంటర్ అయ్యాను. ఐఎమ్ ఇన్ పొజిషన్. క్రిస్టఫర్, నేను బ్యాంక్ రావట్లేదు. నువ్వు నీ సిస్టమ్ తీసుకుని నా యాట్ క్లబ్కి వచ్చాయి. నేను రమ్య అక్కడే ఉంటాం. డిడ్ యు గెట్ ఇట్? ఎస్ మ్యామ్. ఓకే. कौन हो तुम? क्यों इधर लेके आए हो? क्या चाहिए तुमको? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు మేలు చేయడానికి మాత్రం ఇక్కడికి రాలేదు. అశోక్కి తప్పించుకున్నాడు అనుకున్నాను. నువ్వింకా చావలేదా? లిసన్, నేను ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళలేదంటే మా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టు. They will kill you. నీ విషం తాగి చచ్చి బతికిందాన్ని నేను. నీ వాళ్ళు ఆ దీక్ష మనుషులో ఇక్కడికి రాలేరు. హే, ఏ ప్లాన్ తో వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్లాన్? హా, చీఫ్ ఏమైంది? అకౌంటింగ్ ఓపెన్ కాలేదు. అర్జున్, నేను బ్యాంక్ లో లేను. దీక్ష ప్రోగ్రామ్ మార్చేసింది. ఇది బ్యాంక్ లోనే లేరా? అయితే పిడి నాకు మాత్రమేనా? చీఫ్ పాతవన్నీ కడుపులో పెట్టుకొని ఇలా చేయట్లే కదా. నేను ఇప్పుడు తన యాట్ క్లబ్కి వెళుతున్నాను. ఓకే ఓకే. అయ్యో, ఏది అనుకున్నట్టు జరగట్లేదే. Wait, check him. Show me your ID. Gibran from Royal Bank of Dubai. హాయ్. క్రిస్టఫర్ రాలేదా? నో మ్యామ్, హిస్ గోన్ టు మీట్ ద కింగ్. సో యు ఆర్ హియర్ టు మీట్ ద క్వీన్. ముందు అదెందుకు బ్యాంక్ రాలేదో అడగండి. సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, గ్లాసెస్ తీసేస్తావా? నా ముందు అలా కూర్చుంటే నాకు నచ్చదు. గ్లాసెస్? చీఫ్ మొత్తం డబ్బంతా అలాగే, టీ ఖర్చులో కూడా చిల్లర ఉండకూడదు. షూర్. हम लोग रम्या आने तक वेट कर रहे हैं क्या? నో నెట్. రమ్య వచ్చిన తర్వాత జాయిన్ అవుతుంది. వీ కెన్ స్టార్ట్. యా. వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. జెంటిల్మెన్, మీరు మీ ట్రాన్స్ఫర్ ని మొదలు పెట్టచ్చు. మేడం, మీ అకౌంట్ ని యాక్సెస్ చేయడానికి మీ థంబ్ ఇంప్రెషన్ కావాలి ప్లీజ్. చీఫ్ అకౌంట్ ఓపెన్ చేయండి.
నేను చెప్పినట్టు 10 నిమిషాలు ఓపెన్ గా ఉంచండి. ఓకే? తప్పు చేస్తున్నారు. యూ పీపుల్ ఆర్ మేకింగ్ అ బిగ్ మిస్టేక్. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో. रम्या अभी तक नहीं आई. ఈ రమ్య ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఎనీవే, వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాన్ని 5 డిఫరెంట్ అకౌంట్స్ కి స్ప్లిట్ చేసి ట్రాన్స్ఫర్ చేసాయి. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎల్లు నిద్రని సబ్ మాకు వచ్చి తీరాలి. ఇండియన్ బోర్డర్ లో ఎక్కడ హ్యాండ్ అవుట్ చేయాలన్న లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, జీపీఎస్ డీటెయిల్స్ అని మేము మీకు ఇస్తాం. ఇది రానే సాబ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, డాడీకి నేను చెప్తాను. ట్రాన్సాక్షన్ పూర్తయితే లాగౌట్ చేసి 5 minutes. ఇంకొద్దిసేపు అకౌంట్ అలాగే హోల్డ్ చేసి ఉంచండి. ఓకే? ఏదో ఎర్రర్ చూపిస్తోంది. సిస్టమ్ స్లోగా ఉంది. వాట్? జస్ట్ కమాన్ చీఫ్, మొత్తం డబ్బు లాగేస్తున్నాను. పూర్తయ్యే వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. వదిలేకు మాయా, ప్లీజ్. అన్నిటికీ బేరం మాట్లాడతావుగా, ఇప్పుడు నీ ప్రాణానికి ఏం బేరం మాట్లాడతావు? ఈ ఊళ్ళోనూ నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఎంత కావాలన్నా ఇస్తాను. పొల్మి మాయా, ఎంత కావాలో చెప్పు. ప్లీజ్ మాయా, ప్లీజ్ హెల్ప్ మీ. చచ్చేప్పుడు కూడా నువ్వు మారవు. ఎంత బతిమాలకున్నా మా కుటుంబాన్ని నాశనం చేసిన దాన్ని నువ్వు. నిన్ను చంపాలని నేను ఇక్కడికి రాలేదు, కానీ నేను కాపాడాలని కూడా అనిపించట్లేదు. లుక్ మిస్టర్ వాటెవర్, ఎందుకు ఇంత డిలే అవుతుంది? సారీ, మా బ్యాంక్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఎక్కడుంటున్నావు? మెదీనా చెమేరా పక్కన. బైక్ లోనే వస్తావా? కార్ డ్రైవింగ్ తెలీదా? ఇప్పుడు అది ముఖ్యమా? కార్తో పల్టీలు కొడతానని చెప్పండి. ఏదో లెవెల్ కి చేస్తాను. హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నా అకౌంట్ నుంచి ఫండ్స్ తగ్గుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? వాట్ ద హెల్ ఆర్ యు? ఈ ప్లేస్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అర్జున్, ఏమైంది? చీఫ్ చీఫ్ కొంచెం చీఫ్ ఫినిష్ అయింది. Walk me out. Drop your guns. On the floor. Now! Let's go. Relax, boys. Drop your guns. Drop the guns. Push it away. Move. I can't do that. Do it now.
You're sure going to pay for this. Sorry, baby. Jump.